రకంగా రోజు రోజుకు ఇబ్బందులు వెళ్తున్నటువంటి సహకార వ్యవస్థను పునరుజ్జీవం చేయాలంటే అది మనందరిపైన ఉంది. ఎందుకంటే మరొకసారి సహకార వ్యవస్థ పటిష్టత కొరకు ఎవరికి వారిని కంకణబద్ధం కాకపోతే రేపు భవిష్యత్తులో సహకార వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఇవాళ సహకార వ్యవస్థ ఉంది. దానికి కారణం ఎవరంటే అందులో అందరం అంటే ఒక పక్క రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకో పక్క సిబ్బంది కూడా కావచ్చు. మరి తిరిగి దీన్ని పునరుజ్జీవం చేయాలంటే మనం అందరం ఒక పక్క మీరు, ఒక పక్క పాలక మండలి సభ్యులు అందరం కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ ఓన్లీ ఇప్పుడు మనము డిసిఎంఎస్ పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు ఫర్టిలైజర్ అమ్ముతుంది, ఒక పక్క ప్యాకెట్ రిక్రూట్మెంట్ చేస్తుంది. కానీ ఇలా ఫర్టిలైజర్ మ్యాక్సిమం బంద్ అయిపోయింది. కారణాలు ఏమైనా కావచ్చు. కారణం ఏంటంటే మనకు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోవడంతో మనం ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రేపటి రోజు ఏదైనా కారణంతో ఆగిపోయినప్పుడు మరి డిసిఎంఎస్ ఏం చేయాలి? ఈ ఐడిఎస్ఎంఎస్ ఉన్నటువంటి రేపటికి ఉన్నటువంటి వ్యాపార లాభాలు దేని మీద వ్యాపారం చేయాలనేది మీరే ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వేదిక పైన ఉన్నటువంటి పాలక సభ్యులు ఎప్పుడు కూడా 5 years ఒకసారి దిగిపోతారు. మళ్ళీ అవకాశం రావడం రాకపోవడం అనేది రెండో అంశం. కానీ ఈ సంస్థ నడల మీకు జీతభత్యాలతో కూడా ఆర్థిక వనరులు సమకూర్చాలంటే అది మీ పైన ఎక్కువ ఆధారపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు సబ్జెక్ట్ కూడా సహకార వారోత్సవాల భాగంగా 17th రోజు వ్యాపారాభివృద్ధికి సంబంధించిన సబ్జెక్ట్ ఇక్కడ. అంటే అందులో మీరు కూడా వ్యాపారానికి సంబంధించి పూర్తిగా వ్యాపారం పైన ఆధారపడ్డ సంస్థలలో ఇది మన మార్కెటింగ్ సంస్థ. కానీ నేను చూసినాను, మీ అందరం మనం అందరం చూసుకున్నదే, గతంలో మనకు ట్యాక్స్ డాక్యుమెంట్ లేకుండా సర్వీస్ కూడా బాగున్నటువంటి పరిస్థితి ఈ సంస్థనే ఎదుర్కొన్నది. మనం వేరే ఈ సంస్థనే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రారంభం కాకముందు జీతభత్యాలకు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి తిరిగి ఆ పరిస్థితి వస్తే మనం ఎట్లా ఈ సంస్థను మనుగడలో ఉంచగలుగుతాం? ఏ విధంగా ఈ సంస్థను ముందుకు చేసేయగలుగుతాం? మీ తర్వాత తరాలకు మీకు అసలు ఎట్లా ఈ సంస్థ నడిపించగలుగుతాం మీద ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక చేసుకోకపోతే రేపు జరిగే నష్టాన్ని మీరు ఒకసారి అడ్వాన్స్ ఊహించుకోవాల్సిందే. కారణం ఏంటంటే ఇప్పుడు నేను 2 చెప్పిన సబ్జెక్ట్ లో ఒకటి ఆల్రెడీ బంద్ అయిపోయింది. మేమైతే ఫైట్ చేసుకున్నాం. మన 9 లక్షల గారితో కూడా నేను క్లియర్ చెప్పిన సార్, డిసిఎంఎస్ ఉన్న వ్యాపారమే ఫర్టిలైజర్ సప్లై సార్. దాన్ని మీరు ఇవ్వకపోతే బాగుంటుందంటే మన సెక్రటరీ గారు ఏమంటే డిసిఎంఎస్ ఆల్సో వన్ ఆఫ్ ద సొసైటీ అన్నాడు సార్. వన్ ఆఫ్ ద సొసైటీ కదా సార్. డిసిఎంఎస్ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సహకార సంఘాలకు ఫర్టిలైజర్ సప్లై చేసేటటువంటి సంస్థ. మరి మీరు ఎఫ్ఓలు ఇవ్వకపోతే జరిగే పరిస్థితి ఏంటంటే రైతు మీద భారం పడుతుంది. సరైన సమయాలలో ఎరువులు అందించలేము అని నేను ఆ రోజు అలా చెప్పిన. నేనైతే వాస్తవానికి ఇంకో ప్రపోజల్ కూడా చేసిన సార్. డిసిసిబి టెలిస్టాప్ ఏ విధంగా ఎక్కున్నాయో వాస్తవానికి డిసిఎంఎస్ మార్కెట్ ఆ విధంగానే ఉండాలి. అక్కడ ఒకే వ్యాపారాన్ని 2 సంస్థలు చేయడం ద్వారా అదొక రకంగా నష్టమే తప్ప లాభం కాదు సహకార వ్యవస్థకు. మార్కెట్ హైదరాబాద్ లో ఉంటే డిసిఎంఎస్ నే వ్యాపారంలో డిసిఎంఎస్ భాగస్వామ్యం చేసి డిసిఎంఎస్ మార్కెట్ ఉండే విధంగా చూస్తే సంస్కరణ చేయవలసిన అవసరం ఉంది సార్. డిసిఎంఎస్ మార్కెట్ మీరు వేరే వేరే చూసుకోలేదు, 2 కూడా ఒకే రకమైన వ్యాపారాలు చేసిన సమస్య. మరి డిసిఎంఎస్ మనుగడ సాధించాలంటే కంపల్సరీ మార్కెట్ చేసే ప్రతి దాన్ని డిసిఎంఎస్ ద్వారా చేయించినప్పుడు మాత్రమే ఆ సంస్థ మనుగడ సాధ్యమవుతుందని నేను డైరెక్ట్ మంత్రి గారు తీసుకున్నటువంటి రివ్యూలో సహకార సంఘాలకు సంబంధించిన విషయం చెప్పాను. కాబట్టి దయచేసి మనం అంతా కూడా ముఖ్యంగా ఇలా చాలా మంది ఇంకో 20 సంవత్సరాలు ఉద్యోగాలు ఉంటాయి. మీరందరూ మీ సర్వీస్ 2 నిమిషాలు అయితే ప్రమాద గంటికలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ఏ క్షణమైనా ఆగిపోవచ్చు మనకు వచ్చే ఆర్థిక వనరులు. కారణం ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉన్నన్ని రోజులే అవి కూడా రోజు రోజుకు ఇంకా మనం తగ్గుతా పోతున్నాయి. సెంట్రల్ గతానికి ఇప్పటికీ తగ్గినాయి. అంటే వాస్తవానికి మన వ్యాపారంలో లేదు.
ఏది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మన వ్యాపారం కాదు. మనకు ఆర్థిక వనరులు లేక మన అప్పుడున్న పాలక వర్గాలు కలెక్టర్ను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ అయిపోయినప్పుడు మీరు ఆలోచించుకోండి, రేపు ఈ సంస్థ మనుగడ ఏ విధంగా సాధ్యపడుతుంది. మనకేం మీ సాలరీస్ వచ్చినా కానీ కిరాయిలు వచ్చేది లేదు, వేరే అదర్ ఇన్కమ్ కూడా మనకు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇది మీరు ఆలోచించుకొని కొత్త రకమైన వ్యాపారాల వైపు అవసరం అనుకుంటే బ్యాంక్ లోన్ తీసుకొని చేయకపోతే ఈ సంస్థ ప్రధానంగా సహకార సంఘాల వ్యవస్థలో అందరికి ఇబ్బందులు, ఎక్కువ ఇబ్బంది డిసిప్లిన్స్ ఉంటుంది. ఇవి అనుకునేది బంద్ అయితే. కాబట్టి ఆల్టర్నేట్ వ్యాపారాల వైపు ముందుకెళ్లాల్సిందిగా చైర్మన్ గారిని కూడా కోరుతున్నా. చైర్మన్ గారికి నాకు 2 నెలలు 3 నెలలు టైం కాదు, ఏమో ఎక్స్టెన్షన్ అయితే ఇంకా 1 year 2 years కూడా ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యాపారాలు పెంచండి. లేకుంటే ఇంతమంది ఉన్నారు, వాస్తవానికి అయితే మరి సంస్థకు ఇప్పుడున్న వ్యాపారంలో ఇంతమంది అయితే అవసరం లేదు. ఈ సంస్థల వ్యాపారం మంది అయితే ఫస్ట్ పోయే ఉద్యోగాలు మీ ఎదుగుపోతే అంటే మా ఎట్లా 5 ఏళ్ళ కోసం అర్థం కూర్చుంటాం. మీరు వ్యాపారం చేసినా ఇన్నే కూర్చుంటాం, మీరు వ్యాపారం చేయకుండా ఇన్నే కూర్చుంటాం. అంటే మీరు ప్రాక్టికల్ గా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మీరు కొత్త తరం ఆలోచనలు, ఎందుకంటే ఉత్సాహవంతుడు ఇంట్రెస్ట్ ఉన్నది అంటే సంస్థ డెవలప్మెంట్ చేయాలని. కాబట్టి అధ్యక్షుడు మీకు ఇటువంటి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని కొత్త వ్యాపారాల